ఇచ్చిన దేవాది దేవునికి ఆత్మీయులకి సంఘం అంతటికి వందనాలు. బాగున్నారా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట భయపడినా, అడుగులు తడబడినా అలసట భయపడినా, వెనుకకి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెనుకకి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. గడిచిన వారమంతయు ఆయన మనందరినీ ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుకొని నడిపించి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. జై పట్టి నడిపించినాడు అనేటువంటి హల్లెలూయా చెప్దాం. కష్టంలో, కన్నీళ్లలో, దుఃఖంలో మనందరిని నడిపించినాడు అనేటువంటి హల్లెలూయా చెప్దాం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ ఈ రాష్ట్రాలలో సువార్త సభలు ఎందుకు జరుగుతున్నవి అని మీరు ఆలోచన చేసి తెలుగుతారా? ఎంత సంఘములో శాంతి సమాధానం లేకపోతే, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే, సమాధానాల కొరకు, శాంతి కొరకు మనము దేవుని యొక్క సన్నిధానంలో నడిపించబడడానికి ఎన్నో కష్టాల చేత, కన్నీళ్లతో ఇచ్చినటువంటి దేవుని యొక్క కానుకల చేత ఆయా మినిస్ట్రీస్ చూడండి. బెల్లంపల్లి ప్రవీణ్ బ్రదర్ గారు, హోసన్నా మందిర్ ఏసన్న గారు, తండ్రి సన్నిధి స్థాపకులు షాలేం బ్రదర్ గారు, చాలామంది ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఎందరో మంది వారికి వచ్చినటువంటి ఆ విత్తనాన్ని ఇతరులకు ఫలించడానికి కొరకు ఎన్నో కష్టపడుతూ, శ్రమపడుతూ, దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తమే వారు కారుస్తున్నటువంటి కన్నీరు యొక్క ప్రార్థన మూలంగానే మనం అందరం ఆత్మల చేత రక్షించబడి, మన కుటుంబాలు దేవుని చేత దీవెనకరంగా ఉండడానికి నీ హృదయం అనే కాడిని దేవునికి కొరకే ఇవ్వాలని తపన పడేటువంటి పరిచారకులు కాదంటారా? అవునని చెప్తాం. హల్లెలూయా. నీ ఒక్కరి కొరకు కాదు, మన పక్కనున్న వారి కొరకు కాదు, మన సంఘం కొరకు కాదు, మన ప్రాంతం కొరకు కాదు, మన రాష్ట్రాల కొరకు కాదు, మన దేశం కొరకు కాదు, కానీ ప్రపంచం అంతటి కొరకు ప్రాకులాడుతున్నటువంటి సేవకులు లేరంటారా? ఉన్నవారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వారి కన్నీటి బాష్ప బిందువుల చేత ఒక ఉదాహరణ తీసుకుందాం. పోయిన వారంలో మనము గుడారాల పండుగలో వెళ్ళి ఉన్నాం కదా. ఆ గుడారాల పండుగలో నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ తెలియదు, ఆంధ్రానో తెలియదు. వచ్చినటువంటి వ్యక్తి మహారాష్ట్రలో తెలియదు, నాగ్పూర్లో తెలియదు. వచ్చినటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్లో తెలియదు, కింద ఉన్నటువంటి కేరళలో తెలియదు. ఎందుకు వచ్చారు? దేవుని యొక్క సన్నిధిలో వారు అందరూ దీవించబడి, ఆత్మ చేత అభిషేకించబడి, దేవుని కొరకై ప్రతిబింబించడానికి ఈ లోకంలో వెళ్ళేవారిగా ఉంటుంది. మరి మీరు అందరూ ఎందుకు మిస్ అయ్యారు? మీకు చేత కదా? చిన్న చిన్న బుడ్డి పిల్లలను పట్టుకొని వచ్చారు అక్కడికి. ముసలక్కలు, ముసలమ్మలు అక్కడ మా పక్కకే కూర్చున్నది. 85 ఉంటుంది అనుకుంటా. కాలు తకలం బొక్కలం పెట్టి కూర్చుంటుంది. మేమేమో ఇట్లా ఒరుగుతాము, అట్లా ఒరుగుతాము, కాలు చాపుకుంటూ కూర్చుంటాము. చూడు, ఆమెకున్నది ఆ విశ్వాసం, దేవుడు నన్ను బలపరుస్తాడు. అవునా కదా? మరి మీకు లేదా? ఏ ఊక రోగాలతో వస్తాడు, మేము టాబ్లెట్ ఏమో మేము కూడా వేస్తున్నాం కాదమ్మా. ఏమమ్మా, ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతుంటాయో, ఎక్కడైతే సహవాసాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే విశ్వాసాల గుంపులు ఉండి ఉంటాయో తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. అంతే. అది ఈ చర్చ ఆ చర్చ అని కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏ చర్చలో కాదు, కానీ ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉన్నట్లయితే మన మీద ఆవరించబడితే మనము ఆత్మ చేత అభిషేకించబడతాం. హల్లెలూయా. గడిచిన వారము నేను ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ గారి ఒక వాయిస్ విన్నా. ఏంటంటే, మీరు బండ్లు కొనుక్కున్నారు కదా, 2 వీలర్స్, మీకు 4 వీలర్ బండ్లు ఉన్నాయి కదా,
మీకు బండి కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దానికి ఏం చేస్తారు? ట్యాక్స్ కట్టుకుంటారు కదా. దేనికి ట్యాక్స్? అది లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ అని ఉంటుంది. లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ కార్కి కానీ బండికి కానీ ఉంటుంది, ఎక్సెప్ట్ సైకిల్కి తప్ప. వీటన్నిటికీ ట్యాక్స్ వేసుకొని నడుస్తూ పోతున్నప్పుడు రోడ్లు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్లు వేసుకున్న తర్వాత దానికోసం ఏంటంటే మళ్ళీ ట్యాక్స్ కడతారు కదా. చూడండి, రోడ్డు మంచిగా నేషనల్ హైవే పడ్డది, దానికి ట్యాక్స్ కోసం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ ఎవరు కట్టాలా చెప్పలేదు. ఈ ట్యాక్స్ ఎవరు కట్టాలా? నువ్వు నేను బలహీన వర్గాలు మాత్రమే కట్టాలి. అవునా? పోలీస్ డిపార్ట్మెంట్ కడతాదా అండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కడతాదా అండి? పొలిటికల్ వాళ్ళు కడతారా అండి? చెప్పలేదమ్మా. అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఆ రోడ్డు మీద నడుస్తలేరా? గాలిలో పోతున్నారా? వాళ్ళు నడిపేది రోడ్ల మీదనే కదా. మరి మనం అందరం ఉన్నాం ఒక భారతదేశంలోనే కదా. మరి వాళ్ళకి లేని ట్యాక్స్ మాకెందుకు అని ఫైట్ చేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఫైట్ చేస్తున్నాడు. నేనేమంటానంటే, నీ కొరకు నా కొరకు సృష్టించినటువంటి సృష్టికర్త, తినడానికి ఆహారం ఇచ్చిన సృష్టికర్త, తాగడానికి నీళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్త, ఉండడానికి నీకు మంచి గృహాలను ఇచ్చినటువంటి సృష్టికర్త, మరి ఆయన నీకు ట్యాక్స్ వేస్తే నీ హృదయం ట్యాక్స్ కొరకు ఆయన చూస్తుంటే నువ్వు ట్యాక్స్ కట్టవా? నీ హృదయాన్ని తీసుకుపోయి ఈ లోకపు ఇచ్చలకు ఇస్తున్నావు, ఈ లోకపు మాటల కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు, ఈ లోకపు అన్యాయపు విషయంలో కొరకు ప్రాకులాడుతున్నావు. చాలా జాగ్రత్త. నీ ఆలోచన, ఒక బైబిల్లో ఒక వాక్యం ఉన్నది, వేశ్య యొక్క నోరంతా ఎంత లోతైన గొయ్యి. ఆ గొయ్యి కలిగినటువంటి మీ మనస్తత్వం మీలో ఉంటే నువ్వు ప్రార్థన సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసినా కూడా ఆ గోతిలో ఇరుక్కపోయి ఆ బంకమట్టి లేక నీ శరీరము ఇంకా వేశ్య యొక్క ఆలోచనలో ఉండిపోతే నువ్వు పీకుకున్నా, నువ్వు గీకుకున్నా, కింద పడి బొర్లాడినా దేవుని యొక్క దృష్టిని మీద ఉండదు. వీడా ఇంకా అలాంటి ఆలోచన కలిగి నువ్వు ఈ లోకంలో ఉంటే వాక్యం మీతో మాట్లాడు. అదే మనం చదువుతున్నటువంటి వాక్యంలో కీర్తనల గ్రంథంలో ఇంతకు చదివినప్పుడు ఒక మాట చూస్తున్నాం. అది ఎందుకంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు, 6వ వచనం, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి అక్కడ చదవండి, మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. ఇప్పుడు మీరు గోల్డ్ వేసుకుంటారు కదా, సిల్వర్ వేసుకుంటారు కదా, వీటిని కరిగించినటువంటి గోల్డ్ స్మిత్ ఏ విధంగా అయితే కరిగించి డిజైన్ రాగానే దాన్ని మట్టి షేపులలో పెట్టేసి దాన్ని డిజైన్ చేస్తారు. మళ్ళా కరిగిస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాట ఎంత పవిత్రమైనవి అంటే అంత పవిత్రమైనవి. ఆ విధంగా నీ ఆలోచన, ఆ విధంగా నీ మాటలు ఉండాలి. ఇతరులకు గాయపరచకుండా ఉండాలి. చూడండి, ఒకవేళ నువ్వు ఇతరులకు గాయపరిచి మాట్లాడినట్లయితే యెహోవా నిన్ను చూడు, కీర్తనలు 12:1, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసులు ఉన్నామా? మనమందరము ఉన్నామా విశ్వాసులము? బైబిల్ లేదు గతించిపోయేది అంటున్నారు. మనము విశ్వాసులము లేని వారమా, విశ్వాసము కలిగి ఉన్నవారమా? యేసయ్యను కలిగి ఉన్నటువంటి విశ్వాసులము. కాబట్టి మన గురించి యేసయ్య ఏమంటున్నాడంటే, గతించిపోయిన వారి లెక్క కాకుండా ఇంకా మనమందరము విశ్వాసం చేత బలపరచబడి వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని లోకంలో ఉంటున్నప్పుడు నీ మాట పవిత్రమై ఉండాలా, నీ చూపు పవిత్రమై ఉండాలా, నీ ఆలోచనలు పవిత్రమై ఉండాలా. అప్పుడే నీలో ఉన్న ఆ అంధకార క్రియ, ఆ లోతైనటువంటి లోయ నీ మనసు నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. బైబిల్ వాక్యం చదవక ముందు ఒక చిన్న పోయిన వారం జరిగిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఎందుకో ప్రేరేపణ వస్తుందని చెప్పాలని. లండన్ దేశంలో ఆ దేశస్తురాలే ఒక మంచి అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉన్నది. ఆ అపార్ట్మెంట్లో తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ పీజీ చదవడానికి వెళ్ళి ఉన్నది.
ఒకటే యంగ్ లేడీ ఒక తమ్ముడైనా ఉండిపోయి ఉన్నది. అలా టీవీ చూస్తూ ఉండి ఉన్నది. డోర్ దగ్గర పెట్టుకొని టీవీ చూస్తూ ఉండి ఉన్నది. ఆమెకు ఏ విధంగా బాడీలో ఏమైందో తెలియదు. ఒక రోజు పోయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, అట్లా ఒక నెల అయిపోయింది. ఆమెకు వచ్చినటువంటి విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఆ డోర్ నుంచి కిందికి వచ్చేస్తుంది. లెటర్స్ ఏమైనా ఉన్నా అపార్ట్మెంట్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. 1 సంవత్సరం దాటింది. ఇంకొక సంవత్సరం 2 ఇయర్స్కి ఒకసారి లండన్ అపార్ట్మెంట్స్లలో క్లీన్ అండ్ గ్రీన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వారికి వాసన వస్తున్నది. వెనక డంప్ యార్డ్ ఉన్నారు. ఆ డంప్ యార్డ్ వాసన అనుకున్నారంట. డోర్ తీసి లోపలికి రాగానే ఎట్లయితే కూర్చొని టీవీ చూస్తున్నారో టీవీ నడుస్తూనే ఉన్నది. 2 సంవత్సరాల నుంచి ఆ టీవీ అక్కడే నడుస్తూనే ఉన్నది. ఆమె ఆ శరీరము కుళ్ళిపోయి ఆ బొక్కలు తేలి బయటికి వచ్చి ఆ పండ్ల నుంచి వస్తున్నటువంటి డెంటల్ టీత్స్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆమె చనిపోయి 2 సంవత్సరాలు అయిందని నిర్ధారించింది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానం లేనప్పుడు, దేవుని యొక్క సంఘ సహవాసము లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు అంతయు సాతాను గాడే దొంగలిస్తాడు. ఎంప్టీ మైండ్స్ ఈజ్ డెవిల్స్. ఈ సాతాను బంధకములో నువ్వు అలాంటి ఆలోచన కలిగి నువ్వు ఒంటరితనంలో ఉంటే గినా నీతో యేసయ్య మాట్లాడు. నీ ఒంటరితనంలో నీకు తోడైన వాక్యమే ఏందది? యేసయ్య వాక్యమే. నీకు బలమిచ్చే వాక్యం ఏదైనా ఉందంటే యేసయ్య వాక్యమే. నిన్ను బలపరుస్తున్న, నిన్ను శ్రమలలో, నీ సమస్యలలో నిన్ను ఓదార్పు ఇచ్చే మాటలు ఏమైనా ఉన్నాయనంటే వాక్యమే. చూడు, మనం చాలా విషయంలో చూడగలం. ఏంటి అంటే, ఈ లోకంలో ఏదో టెన్షన్ పనులకు వెళ్తుంటాము. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ మొత్తం తల మొదలుకొని పాదం వరకు దేవుడిచ్చినటువంటి ఈ అందాన్ని మనము టాటూస్ వేసుకోను మన శరీరాన్ని నాశనం చేస్తాం. లాప్రోస్కోపియో ఈ ఫ్యాట్ తీయడానికి సంబంధించిన ఒక స్కోపీ ఉంటుంది. దాన్ని పెట్టి ఈ ఫ్యాట్ని తీసేస్తుంది. కలర్ నల్లగా ఉన్న వ్యక్తిని తెల్లగా చేసుకోవడానికి ఈ కలర్ తీసేస్తుంది. యాక్సిడెంట్ చేత దేవుడు ఇచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి బొక్కలని ఇరగొట్టుకుంటున్నాం. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు, విడా ఇలాంటి తప్పిదంలో నువ్వు పోతే యేసయ్య అక్కడ ఎంతగానో బాధపడుతుంది. ఆయన స్వరూపంలో కలిగినటువంటి నీవు, నీ హృదయము, నీ శరీరము నువ్వు ఈ లోక పిచ్చలకి ఇస్తే ఆయన ఎంత బాధపడుతుంటాడు కదా. మరి అలాంటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాం. ఎందుకు గుడారాల పండగ వెళ్ళాలి? ఎందుకు బెల్లపల్లి మినిస్ట్రీస్కి వెళ్ళాలి? ఎందుకు హైదరాబాద్లో ప్రేయర్ టవర్లకు వెళ్ళాలి? తమిళనాడులో ఉన్నటువంటి ప్రేయర్ టవర్కి ఎందుకు వెళ్ళాలి? మన సంఘంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నటువంటి చర్చిలకు ఎందుకు వెళ్ళాలి అని అంటే, మన పాడైపోతున్నటువంటి ఈ శరీరాలను, యవ్వన దశలో ఉన్నటువంటి ఈ శరీరాలను, వృద్ధాపంలో ఉన్నటువంటి ఈ శరీరాలను మార్చడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి గృహం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సజీవుల గుంపు, అది మహిమపరచడానికి వినియోగించుకున్నటువంటి గుంపు. ఆ గుంపులో నువ్వు వెళ్ళినా, ఆ గుంపులో నీ సహవాసం ఉన్నా, ఆ గుంపులలో నీ శరీరము దేవుని మహిమపరచడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రియులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొని. చూడండి ఎంత మంచిగా. చూడండి, మనము ఒక సంఘ సహవాసంలోకి వెళ్తున్నాము, గుడారంలోకి వెళ్తున్నాము, ప్రార్థన మందిరానికి వెళ్తున్నాము, విశ్వాసుల గుంపులో వెళ్తున్నాము. విశ్వాసుల చేత మనం అందరము ఏకంగా కూడి యేసయ్యను మనం ఆరాధిస్తుంటే, యేసయ్యను ఆరాధిస్తుంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు కోపం రాదంటారా? మనని వ్యతిరేకిస్తున్నటువంటి బిడ్డలకు కోపం రాదంటారా? వస్తుంది కదా. మనము ఎప్పుడైతే విశ్వాసం చేత ప్రార్థించి మనం ఆత్మల చేత అభిషేకించబడితే, మనమందరం వారి కొరకు ప్రార్థిస్తే వారు కూడా దేవుని
ప్రేమను కలిగి వారి మనసులో ఒక హృదయాలను కలిగి వారు కూడా రావడానికి దేవుడు కృప చూపెడతాడా చూపెడతారా అనేటువంటి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, నాకెందుకమ్మా సెయింట్ మేరీస్లో ప్రేయర్ జరుగుతుంది, నాకెందుకు, నేను పోవాలా? ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రేయర్ జరుగుతుంది, నేను ఎందుకు పోవాలా? బెజవాడలో, విశాఖపట్నంలో, రాజమండ్రిలో ప్రార్థన జరుగుతుంది, నేను ఎందుకు పోవాలని నువ్వు అనుకుంటున్నావా? నేను ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, దేవాది దేవుడు ఆయన నడుచుకుంటూ వెళ్తూ అందరినీ జతపరుచుకున్నాడు. ఎందుకు? అశేష ఆంధ్ర ప్రజానికాన్ని కానీ మనం సిరీస్లో రాస్తుంటారు కదా, యేసయ్య ఏమంటాడు? నా జనులారా అంటారు, కానీ ఒక నీ కులపోలేరా అని అంటాడు ఎక్కడనా? నా బిడ్డలనే ఆయన చెప్తాడు, నా కుమారుడు నా కుమార్తెలే అని అంటున్నాడు కదా. మనం అలాంటి గుంపులో వెళ్ళాలి. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకు రాలేకపోతే నీ విశ్వాసం ఎట్లా? నీకు పాటలు పక్కకు ఎక్కడో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, నీకు ప్రార్థన వినపడుతుంటుంది, నీకు పోవాలని ఆలోచన వచ్చినా ఎవరో దోస్తురా నువ్వు పోలేకుండా ఉంటే నువ్వు అట్టి మహిమను నువ్వు కోల్పోతున్నావు, అట్టి ఆశీర్వాదము నువ్వు కోల్పోతున్నావు. మరి ఆ విధంగా 10 లక్షల మందిలో జరిగినటువంటి గుడారాల పండగ నీకు భయం అనిపించుండొచ్చు, నీకు బాధ అనిపించుండొచ్చు, నీ యొక్క శరీరం నీకు సహకరించలేమో. నీ శరీరం విషయం దేవునికి వదిలే, వాడు వెళ్ళిపో. అక్కడ అంటాడు జాన్ వెస్లీ అన్న గారు అంటారు, ఏమంటారంటే, మీరు రేపు మిమ్మల్ని ఇక్కడికి వస్తేనే మేము ఎక్కడ వరకు పోవాలని అన్నాడు. అలాంటి కొరకే ఆ ప్రార్థన మందిరం. వాళ్ళు అక్కడ వస్తే కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చింది కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. వచ్చింది కాబట్టి దేవుని చేత వాళ్ళు అభిషేకించబడి మంచిగా బలం పొందుకొని ఎట్లా మేము ఏసుతోటివిగా పోదామా. నెక్స్ట్ టైం అందరం అట్లా పోదామా అనేటువంటి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. 10 మంది ఒకవేళ ఇట్లనే 10 లక్షల మంది అయితే 1 కోటి మంది వస్తారు ఒకవేళ మనం అందరం అట్లా వెళ్తే. ఇది హోసన్నా మినిస్ట్రీస్కి ఘనత కాదు, అర్థమవుతుందా? ఇది ఎవరికి ఘనత? దేవునికి మాత్రమే ఘనత. ఇది పాపం ఎంత కష్టపడి ప్రయాసపడతారో కదా దైవజనులు, తిండి ఆహారాలు తినక ఈ మండు టెండల. మేమైతే దిగంగానే ఆంటీ ఈ ఈదురు గాళ్ళకి పిల్లలు గిలగొట్టుకుంటారు, ఆంటీ ఒక పని చేద్దాం, 3 గంటలకి 3:30 గంటలకు పోదాం, సరేనా? ఆ నుంచి హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో వాంటరికి టైం పాస్ చేస్తున్నాం. మేము మాకు అక్కడ బ్రదర్ కలిసి సంతోష్ బ్రదర్ అని మీరు కూర్చోవచ్చు సార్, మీరు ఎంతకైనా కూర్చోవచ్చు, మంచిగా కూర్చోలేరా? మంచిగా కూర్చున్నాం, మాకు జ్యూస్ ఇచ్చేది తాగినాం. మనం గోరెంట్లకి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు, అదే లైమిల్లో వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు. ఇప్పుడు బయలుదేరాలి. చెల్లో మేరే సాత్ చెల్లో పోతూనే ఉన్న పోతే మాకు తెలియలే, మాకు ఆ ప్రయాణంలో తెలియలే, కానీ వస్తున్నప్పుడు బాగా దూరం అయింది. పోయేటప్పుడు తెలియలే, చూడాలని ఆ ఆత్రతతోటి మాకు దగ్గర అనిపించింది. అక్కడి నుంచి మేము వెళ్ళాలని ఇంకా వస్తలేదు అన్న బాధ ఎక్కువ అనిపించింది. అంతేగాని మనం అందరం కలిసి వెళ్తే అది ఎంత దూరం ఉన్నా ఏమైతుంది, దగ్గరే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సకల నరుల కోసము దేవాది దేవుడు ప్రార్థన సహవాసం ఏర్పాటు చేసిండు. ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి సహవాసములో మనమందరము ఆరాధనలో పాల్గొంటే మనం దేవుడు రక్షిస్తాడు. రక్షణ అనే కవచాన్ని మనకిస్తాడు. చూద్దాం అదే 3వ వచనం. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఇక మనకు తెలిసింది, చూడండి, మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు ఉన్నట్లయితే ఆ 100లో 99 గొర్రెలు ఒక దిక్కు అయిపోయి ఒకే ఒక గొర్రె తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోతే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాం? ఆ గొర్రెల కాపరికి ఎందుకు ఆ ఒకటి బయలుదే పోనీతి 99 ఉన్నాయి కదా, నెక్స్ట్ సంవత్సరం అది 100 అవుతుంది కదా అని అనుకున్నాడా? యేసయ్య కూడా నీ విషయంలో అంతే. ఆ 99 గొర్రెలు విశ్వాసం గుంపులో ఉన్న ఆ తప్పిపోయిన గొర్రె, ఒకవేళ అది విశ్వాసం గుంపులో ఉంటే ఈ గొర్రెలతోనే ఉంటుంది కదా. ఈ గొర్రెల గుంపులో కాకుండా అది వ్యతిరేక దిశలో పోయిందనంటే సాతాను వాటిని బంధించబడి ఆ అంధకార శక్తుల చేత అది వెళ్ళిపోయింది. కాబట్టి గొర్రెలని కన్నటువంటి యేసయ్య దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా గొర్రెలు తప్పిపోయిందనే ఉద్దేశంతో ఆయన ఈ 99 విశ్వాసులను పక్కకు పెట్టి ఆ తప్పిపోయిన అవిశ్వాసి అయిన గొర్రె కోసం తన ప్రాణమును పెట్టి కాపాడుకుంటాడు. అదే గొర్రెల విషయంలో యేసయ్య ఎంత కాపాడి ఉన్నాడో, నీ తప్పిపోయిన నీవు, ఇంకా ఆ ఆలోచన కలిగి వేశ్య గుంపులో ఉన్న నీవు,
ఆ చెడ్డ తలంపులు కలిగి నువ్వు ఇంకా తతమతమవుతున్నటువంటి నీ కొరకే యేసయ్య ఇంకా ప్రాకులాడుతున్నావు కల్వరి శిలువలో. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఆ తప్పిపోయిన దారిలో నువ్వు ఉంటే, నువ్వు ఇంకా చెడ్డ ఆలోచనలు కలిగి చెడ్డ తలంపులు కలిగి ఆ తప్పిపోయిన గొర్రె ఏ విధంగా సాతాను కబంధ హస్తంలో వెళ్ళి ఉన్నదో, దేవుడు ఉన్నతమైన మహిమను వదులుకొని నిన్ను రక్షించడానికి ఆ గర్జించు సింహము ఏ విధంగా అయితే ఆ గొర్రెను తినాలని చూసి ఉన్నదో, దేవాది దేవుడు రక్షించి ఆ గొర్రెని కాపాడి, నువ్వు ఇంకా అలాంటి గొర్రెల గుంపులో నువ్వు ఉంటే నిన్ను రక్షిస్తాను, హల్లెలూయా, నిన్ను కాపాడతాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకని మనం అందరం ఏ గుంపులో ఉండాలా? సంఘ సహవాసముల గుంపులో ఉండాలా? నీతిమంతుల గుంపులో ఉండాలి. ఒకవేళ ఏ ఊపు అన్నా నువ్వు నీతిమంతి బాగా చెప్తావు, బయటికి పోయిన తర్వాత నీతి ఎక్కడున్నదన్నా అని అంటే, ఒకవేళ నీ సహవాసం నీతిమంతుల గుంపులో ఉండకపోతే నీకు వస్తున్నటువంటి తలంపులు అనేకంగా వస్తుంటాయి, నీకు వస్తున్నటువంటి ఆలోచనలు అన్ని వ్యతిరేకంగా వస్తుంటాయి. నువ్వు ఎట్లా వెళ్ళాలా అనేది నీకు ఐడియా రాదు. నువ్వు ఆ తప్పులో తొట్టిల్లి పడిపోతావు. నీ ఆలోచన శక్తి తిప్పలేక ఆ దేవుని యొక్క ఆలోచనలకు స్థలం ఇవ్వక, ఆలోచనలకు నీ యొక్క మదిలో ఆ మెదడులో ఇంత ఆలోచన ఇవ్వక, చుట్టంతా నీ మెదడులో ఉన్న నరాల చుట్టంతా ఆ సాతాను బంధకములు, ఆలోచనలు, శక్తులు, ఆ యొక్క ఇచ్చలకు వెళ్ళిపోతే తొట్టిల్లబడి ఈ లోకంలో అన్నితోనే మాట్లాడు. నువ్వు ఎప్పుడైనా నువ్వు నివసిస్తున్నటువంటి కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, చేస్తున్నటువంటి జాబుల్లో కానీ, నువ్వు ఉంటున్నటువంటి ఏ విశ్వాసపు గుంపుల్లో నీ చుట్టూ ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? వారు నీతో పాటు ఉన్నారా? మంచిగా ఉన్నారా? నీ పక్కకే ఉండి నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ముల గొంతులు తగ్గుతున్నారా? నీకు తెలియదా? తెలియకుండా ఉన్నావా అమ్మా? తెలియకుండా ఉన్నారా అమ్మా? అందరికీ తెలుసు కదా. ఎందుకు మీకు తెలుస్తుంది? మీరు అందరు దేని ఫాలో అవుతున్నారు? వాక్యంలే కదా. ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు కదా. వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు, నువ్వు ఏది మంచో ఏది చెడ్డో నీకు తెలిసినప్పుడు నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. అంటే 99 గొర్రెలు ఏ విధంగా అయితే విశ్వాసపు గుంపుల్లో ఉండి ఉన్నదో, తప్పిపోయిన గొర్రెల గుంపులో నువ్వు లేకుండా మనమందరము 100 మంది గుంపులోనే మనం. హల్లెలూయా. అందుకనే గుడారాలు, అందుకనే సన్నిధానంలో ప్రార్థనలు, అందుకనే చర్చిలలో ప్రేయర్లు, అందుకనే ప్రేయర్ మీటింగ్స్. పుస్తక వాళ్ళకి పైసలు ఎక్కువ నాకు పెట్టించు. హల్లెలూయా. అదేవిధంగా 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక చేసుకున్న దేవుడు మనం ఒక గుంపులో ఉంటే మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అదే ఇదేమంటున్నాడు? రక్షణ కవచం ఇస్తాడు. నేను తప్పిపోయిన గొర్రెవలే ఈ లోకంలో తప్పుదారి నేను వెళ్ళిపోతే నేను హోలీ క్రైస్ట్ చర్చ్ను రాగలుగుతున్నా? నన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు ఈ గుంపులో నన్ను నిలబెట్టుకుని వాడుతున్నాడు. అది నా విశ్వాసం. హల్లెలూయా. అందుకనే రక్షణ కవచం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో దొరుకుతుందా? చెప్పలేదు, దొరకదు. ఈ రక్షణ కవచము ఎన్ని లక్షల కోట్లు పెట్టినా నీకు దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఈ రక్షణ కవచం ఎక్కడ వస్తుంది అంటే యేసయ్య సన్నిధానంలోనే వస్తుంది. ఇది ఒకటి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా లూకాసు వార్త, మార్క్స్ వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాగా వారు దోణ ఎక్కి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణంలో నుండి అక్కడికి కాలినడకలను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఎందుకు మనం ఎక్కడైనా ప్రేయర్ అవుతుంటే మనం కాలినడకలు వెళ్ళాలంటే మనకు నామూసి కదా. ఏ అన్న ప్రార్థన మీకు టోకన్లు ఇచ్చింది కదా, ప్రార్థన విఐపి గ్యాలరీలో కూర్చోవడానికి స్లిప్పులు ఇచ్చింది కదా, అదేవిధంగా బండి పెడితే బాగుంటుంది కదా అని ఒక చిన్న పిల్లగాడు అడిగింది.
అన్నా మీరు టోకాలు ఇచ్చి ఇంటికి వచ్చి అంటే నేను ట్రాన్స్పోర్ట్ పెడితే బాగుంటుంది, ఆటోలో రావాలన్నా. చూడండి, నాకు రావాలా పాపం వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళు కూడా పెట్టారు, ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఇద్దాం సార్, లేదు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు పక్కకే కదా. ఇక్కడ చూడండి, యేసయ్య వస్తున్నప్పుడు జనసమూహము ఏ విధంగా నడుచుకుంటా ఆ సంఘంలోకి వచ్చినారు, ఏ విధంగా ఆ అందరూ దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం ఇంతకు వచ్చినారు. మరి వారం వారం ప్రార్థనలు జరుగుతుంటాయి, వారం వారం చర్చిలలో మన కొరకు ప్రార్థన చేస్తుంటారు. మనం అందరం ఆ విధంగా సంతోషంగా రావాలి. కాలి నడకలో వచ్చేటోళ్ళు చాలా మంది, బండ్లతో వచ్చేటోళ్ళు చాలా మంది, కార్లతో వచ్చేటోళ్ళు చాలా మంది. మనం ఒకవేళ విశ్వాసం కలిగి ఓపిక కలిగి మనం కాలి నడకన వచ్చి ఆయన సన్నిధానం నోకరుని మనం ప్రార్థిస్తే యేసయ్య ముఖసూటిగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసం నీకుండాలి. ఆయన యొక్క బోధన నాతో మాట్లాడుటకు, నా కోసమే ఆయన వచ్చినాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నా హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని మారుస్తున్నది. నా హృదయంలో, నా కుటుంబంలో ఉన్నటువంటి తలంపుల చేత ఆయన నా ముఖసూటిగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల చేత నా కుటుంబాన్ని నేను దిద్దుకోవాలి, ఆ వాక్యాల చేత నా కుటుంబంలో ఉన్న పాప శాపములను దిద్దుకోవాలి అని విశ్వాసం కలిగి మనం రావాలి. హల్లెలూయా. ఆ బోధ, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు ఆ విధంగా మన హృదయంలో నాటబడితే నువ్వు ఎక్కడున్నా దేవునిలో అభివృద్ధి, నువ్వు ఎక్కడున్నా ఆ వాక్యాల చేత నువ్వు నాటబడితే ఆ కింద వేరు నాటబడుతుంది, ఇంకా చొచ్చుకుపోయి కిందున్నటువంటి బలాన్ని పొందుకొని, అంటే నీకు వ్యతిరేక శక్తులు ఏదొచ్చినా, నీ వాళ్ళే నిన్ను ద్వేషించినను ఆ వ్యతిరేక శక్తులకు ఆ చెట్టు ఒకవేళ ఈదురుగాల్లో వస్తే చెట్టు అటు ఇటు పడిపోతుందా? బాగా నాటబడిన చెట్టు చెప్పలేదు, పడుతుందమ్మా? పడదు. దేవుళ్ళు నువ్వు నాటబడి ఉంటే నీకు ఏ శోధన వచ్చినా నువ్వు పడిపోతావా? నువ్వు ఏ శోధన వచ్చినా తొట్టిల్లుతావా? నీ ఏ అనారోగ్యం వచ్చినా అబ్బో నాకు ఎలా వచ్చిందో, నాకు తలనొప్పి, చచ్చిపోయేటట్టున్న టాబ్లెట్ వేసుకుంటేనే నాకు మంచిగా అయితే అనుకుంటావా? మోకాళ్ళని ప్రార్థన చేయి. ఆశ్చర్యం ఏం తెలుసా, డాక్టర్లు కూడా పరేషాన్ అవుతుంటారు కొన్నిసార్లు రిపోర్ట్లు పట్టుకోకపోతారు. అవునంటారా కాదంటారా? మీలో నువ్వు దేవుని మహిమ కొరకు ఆలోచించకుండా నీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఆలోచిస్తే నీకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, తలనొప్పి ఉన్నది, అన్ని రోగాలు ఉన్నాయి. నువ్వు 10 రోజుల నుంచి ట్యాబ్లెట్ వేస్తున్నావు, పోయి ట్రీట్మెంట్కి పోతావు. పోతే నీకున్న నార్మల్ పొజిషన్ ఉంటుందా లేకపోతే ఎక్కువ తక్కువ ఉంటుందా? చెప్పలేదు. రోజు మింగుతూనే ఉంటుంది. ఇంకా నార్మల్ చూపెట్టకపోతే పెద్దగా తక్కువ చూపెడతా? నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్ మీద నీకు నమ్మకం ఉన్నది, నువ్వు వేసుకున్నటువంటి సిరప్ల మీద, వ్యాక్సిన్ల మీద నీకు నమ్మకం ఉన్నది. మరి దేవుడిచ్చే వాక్యం మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఈ ట్యాబ్లెట్లు ఇప్పటికే వేసుకోగా ఎక్కడ పోతుంది? ఫస్ట్ పోయేది ఏది? ఇడ్లీలా? ఏది? కిడ్నీలు పోతాయి ఫస్ట్. వేసుకోగా ఏం బలహీనత ఏర్పడుతుంది? నీ రక్తము చిక్కబడుతుంది. నీ రక్తం చిక్కబడంగా ఏమైతుంది? నీ గుండె గులాబ్ జామ్ అవుతుంది. అందరు నిద్రపోతుంది. గుండె ఏమవుతుంది? ఆగిపోతుంది. గుండె ఆగిపోగానే నువ్వేమవుతావు? పరదేశులము ప్రియుల ఒక పాట వేసుకొని తీసుకుపోయి ఆ బొందరగడ్డల పడ్డ తర్వాత నీకుంట సినిమా ఏంటది? పరలోకమా నిత్య నరకమా? నువ్వు ఉన్నంత కాలం ఈ లోకంలో, నువ్వు బ్రతికున్నంత కాలం ఈ లోకంలో ఆ గొయ్యిలో ఉండి ఉంటే, ఆ బంధకంలో ఉండి ఉంటే, నీ ఆలోచన, నీ తలంపుల చేత నీవు నీ కుటుంబాన్ని నాశనపు ఊబిలో తీసుకపోతే, నీకు రక్షణ కవచం లేకపోతే, నువ్వు ప్రార్థన గుంపులో లేకపోతే, యేసయ్య బోధనలో నువ్వు లేకపోతే నిత్యమైన నరకమే నీకు శరణం. హల్లెలూయా. అదే చెప్తుంటాడు అక్కడ. అదే విధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నా,
ఈ ప్రజలు చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము ఏంటంటది క్రొవ్వినది. చూడండి మంచిగానండి. మనము మాటలు విందాము, దేవుని మాటలు విందాము, ఆయన యొక్క ఉపమానాలు విందాము, ఆయన యొక్క తలంపులు ఏ విధంగా, ఆయన బోధనలు మనకి ఏ విధంగా ఆకర్షిస్తుంది, నాతో మాట్లాడి నా హృదయంలో ఉన్నటువంటి భారాన్ని నన్ను స్లోగా తీసుకెళ్తుంది అని నమ్మకంతో నువ్వు వస్తే పర్వాలేదు. చూద్దాంది పోదాంది అక్కడ కూర్చుంటే తెలుస్తుంది కదా అని ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఎట్లుంటుంది అంటే వాళ్ళే చెప్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు అని ఒక బ్యాచ్. నువ్వు అలాంటి బ్యాచ్లలో నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ప్రార్థనా కూటమిలకు పోయినా ఒక విశ్వాసంతోనే పోవాలి. నాతో యేసయ్య మాట్లాడతాడు, ఆ మాట్లాడింది నాతోటి కాబట్టి నాలో ఉన్న చెడ్డ తలంపు నేను తీసేసుకొని ఈ లోకంలో నేను వెళ్తుండగా ఆయన స్వారూప్యం కలిగిన నేను నా ద్వారా ఆయన మహిమపరచబడాలి అని మనకు ఉండాలి. కానీ ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా? వస్తారు ప్రార్థన అయ్యేటోడు ఇంటనే ఉంటాడు, తినేటోడు తింటూనే ఉంటాడు, పడేస్తూనే ఉంటాడు, వాడి చెడ్డ ఆలోచనలు కలిగి, చెడ్డ తలంపులు కలిగి, చెడ్డ చూపులు చూస్తూనే ఉంటాడు. అలాంటి బద్ధకమైనటువంటి వ్యక్తితో వేసేవాడు. నీ హృదయంలో ఇంకా ఆ కొవ్వు పేర్కపోయి నువ్వు తెలిసినది, నువ్వు ఎరిగినది అది మంచిదా చెడ్డదా అని నువ్వు గ్రహించకుండా ఇంకా బంధకంలోనే ఉంటే, ఆ హృదయం మొత్తం కొవ్వుతోనే నింపుకొని ఉంటే, నువ్వు ఏది మంచిది ఏది చెడ్డది అని తెలవకుండా ఉంటే యేసయ్య నీతోనే మాట, నువ్వు ఆరాధనకు యోగ్యుడవు కావు అట్లా ఉంటే. యేసయ్య మన అట్లాంటి పాపుల కొరకే వచ్చినాడు, మన అట్లాంటి చెడ్డవారి కొరకే ఈ లోకంలో వచ్చినాడు. ఎందుకు? నిత్యమైన మహిమని ఇవ్వడానికి. అందుకనే మనమందరము ఆరాధన కోసము ఆయనను మహిమపరచడానికి నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని మొత్తం యేసయ్యకు అప్పచెప్పితే నీ బరువు మొత్తం దిగిపోతుంది. అవునా కదా? అవునా కదా? అవునా? ఎప్పుడైనా మీకు ఒకరి మీద కోపం వస్తే, ఒకరి మీద బాధ వస్తే మీకుండే ఏ విధంగా ఉంటుంది? లుట్టుకు కదా, డబ్బు అంటదా, లేకపోతే డబ్బు అని అంటారు. చెప్పలేదా? మణికంఠ నేను చెంప మీద పేడ కొట్టాయి. వాళ్ళ నాన్నకి ఎట్లుంటుంది? 120/80 కాస్త 240/190 అయిందా? డబ్బు కొట్టుకుంటా పోతుంది. ఎందుకు చెప్పలేదు? తండ్రి మీద, కొడుకు మీద ఉన్న తండ్రి ప్రేమ. మరి నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయం అంతా సాతాను బంధకంలో ఉండిపోయి ఉంటే, మరి యేసయ్య ఆయన వారసులమే కదా మనము, ఆయన కొడుకులమే కదా మనము, ఆయన గొర్రెలమే కదా మనము. మనకెంత ఉండాలి? మనము ఈ లోక ఇచ్చలకు ఉండిపోతే ఆయనకెంత ఉండాలి మన కోసం? అదే అంటాడు, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి అని ఆయన అన్నాడు. మనం మహిమపరచాలి ఎవరిని? ఆయనను ఆరాధించాలి ఎవరిని? యేసయ్యను మాత్రమే. ఈ లోకంలో ఏ పాస్టర్ అయ్యకో, ఏ పాస్టర్ అమ్మకో, ఏ సంఘ నాయకులకో, సంఘస్థులకో కాదు మనం ఆరాధించేది. ఎవరికి? యేసయ్య. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన ఎవరు? యేసుప్రభువు. మీ పూర్ణ హృదయంతో ఎవరిని ఆరాధించాలి? యేసయ్య. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్వరూప్యాన్ని, ఇచ్చినటువంటి చేతుల చేత, తలంపుల చేత, కాళ్ళ చేత దావీదు ఏ విధంగా ఆరాధిస్తాడు కదా, మంచిగా స్లో అండ్ స్టడీ. ఆయన కాలంలో ఆయన ఒక్కడు ఎంత దేవుని ఆరాధించవచ్చు. మనం ఒకవేళ ఆయన కాలంలో పోయి ఆలోచన చేసుకోండి. మీరు అందరూ ఒక మంచిగా గిటార్ పట్టుకొని జంగల్ నాది నేనే పాటలు పాడుతున్నా అనుభవించుకున్నాను. అక్కడ పక్కన సింహం వస్తే ఉరుకుతూనే ఉంటాం కదా మనము. ఉత్తమా? అది నీ విశ్వాసం, అది మన విశ్వాసం. దేవుని చేత నువ్వు కట్టబడి, దేవుని చేత నీ రక్షణ కవచం నిండబడితే, సింహం వచ్చినా, కుడ్డేది వచ్చినా, ఇంకేది వచ్చినా వాటినన్నిటినీ మనం బంధించాలి. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యులైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన సన్నిధానంలో మనం ఉండాలి, ఆయన బోధనలో మనం ఉండాలి, ఆయన పెంపకంలో మనం ఉండాలి. మీ పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారా?
ఎన్ని తిన్నావు ఇడ్లీ పేరు మా అమ్మ ఇడ్లీ చేసిందా 4 తిన్నా ఎందుకురా ఇక్కడ పడుకోనిగా తినాలా బరాబర్ తిన్నది తిన్నంత ఇక్కడ పాడాలి ఎనర్జీ కావాలా సండే స్కూల్ పిల్లలు ఎంత మస్తు పాటలు పాడతారు తెలుసా తబలాలు కొడతారు కాంగో కొడతారు పాపం పైన వాళ్ళు అందరూ లేస్తారు లేదుగా పైన వాళ్ళు అందరూ లేస్తారు ఎందుకంటే ఇలా సండే అని తెలుస్తుంది వాళ్ళకి అవునా కదా పిల్లలు అట్లా ఆరాధన మరి సంఘంలో వచ్చినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు అందరం అదే విధంగా లీనమైపోవాలి పాటలతో దేవుని అభిషేకము నువ్వు ఆ పాటల చేత అభిషేకించబడితే ఆ పాటలు నీకు వచ్చి చూడాలి అది ఆరాధనలు చెయ్యాలన్న తపన ఆరాధనల పాటలు పాడాలన్న తపన మోకాల విశ్వాసం చేత మీకు ఉండాలా ఆ తపన ఉంటే నువ్వు ఎన్నా చెప్పేది యేసయ్యనే నిన్ను ఆశీర్వదిస్తాడు యేసయ్యనే బలమైన ఆశీర్వాదం నీ ఇంట్లో వస్తుంది ఆ నమ్మకం ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్తాం హల్లెలూయా అది ఇంకా ఎట్లుండాలంట మనము ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో మనం చూడండి ఇంకా చదువు దేవుని వస్తాం 15వ ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము ప్రొగినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు వారు కనుక మీరు వినటకు విందురు కానీ గ్రహింపరు చూసిన మటుకు చూదురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. చూడండి ఏమంటున్నాడు ఎన్నో సాక్ష్యాల చేత ఎన్నో పాటలు పాడినటువంటి పల్లవిల చేత వచనాల చేత మన హృదయము ఎంతో సంతోషిస్తుంది కదా ఆ పాటల్లో ఉన్న మర్మము ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి రక్షణ మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు నువ్వు గిన ఫలభరితమైనటువంటి ఆ వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే ఈ లోకంలో ఫలించే విత్తనం లేకుండా ఆరాధనలో ఆ దేవుని అభిషేకము కుమ్మరించబడితే నీ విత్తనము నువ్వు బయటికి పోయినా ఫలిస్తావు నువ్వు ఇంట్లో ఉన్నా ఫలిస్తావు నువ్వు ఎక్కడికి పోయినా ఫలిస్తావు హల్లెలూయా అట్లా లేరంటారా మన పిల్లలు అట్లా లేరంటారా శామ్ ఉన్నాడు క్లాస్ రిప్రజెంటేటివ్ సోనా ఉన్నది క్లాస్ రిప్రజెంటేటివ్ చిన్నపిల్లలు లేరంటారా నాకు తెలిసిన ఇద్దరే మరి మీరు అందరూ ఉండవచ్చు చూడు చిన్నగా మహిమ మాన్యత అక్కడ గీతుండే వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అంటే అది ఫలించడం కాదంటారా బ్లెస్సింగ్ నాకు ఉన్నది ఇక్కడ కాదంటారా చెప్పలేదు ప్రతి విధమైనటువంటి చిన్న పిల్లలు కాడికెళ్ళి నీ బాల్య దినములందే నువ్వు సృష్టికర్త అయిన యేసయ్యను నువ్వు స్మరించుకొని ఈ లోకంలో పోతే నువ్వు ఎక్కడ పోయినా ఫలిస్తావు నువ్వు ఏడబడ్డా నువ్వు డాంబర్ రోడ్ మీద పడ్డా ఫలిస్తావు నువ్వు మంచి నేల మీద పడ్డా ఫలిస్తావు కానీ ఇక్కడ చూడండి నువ్వు రోజు వస్తున్నావు నువ్వు వింటున్నావు పాటల చేత పాడుతున్నావు తలాతులు ఉన్నాయి నీవన్నీ ఉన్నాయి నీ జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అరే నేనేంది నా జీవితం ఏంది నాకు కుటుంబం ఏంది నా పోషణ ఏంది అని ఎందుకు అనంటే నువ్వు ఆరాధనలో లేవు నువ్వు దేవుని యొక్క మాటలు వింటలేవు నీకు రక్షణ లేదు అలాంటి వారికి ఏమంటాడంటే 19వ వచనంలో చివరిదిగా 19వ వచనం లాస్ట్ లైన్ వారి హృదయం విత్తబడినదిగా చూడండి ఒకవేళ నీ హృదయంలో ఇవన్నీ దేవుని యొక్క మాటలు వినకుండా నీ హృదయం ఇంకా కాఠినతలో ఉండి ఉంటే నువ్వు దేవుని యొక్క మాటలు గ్రహించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలు ఎందరో సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యంల చేత నీ హృదయంలో మార్పు లేకపోతే ఎందరో సువార్తికులు ఇచ్చినటువంటి మాటల చేత వాళ్ళు పాడుతున్నటువంటి పల్లవుల చేత వచనాల చేత నీ హృదయం ఇంకా కాఠినత ఉంటే నీ విత్తనం ఎక్కడ పడుతున్నానంట ఎక్కడ పడుతున్నా కింద చూడండి త్రొవ్వ పక్కన పడుతున్నది ఆ త్రొవ్వ పక్కన ఎవడో కూడా చేత తంతే కానీ బయట పడుతుంది చూడవా నీ బిడ్డల విషయంలో కానీ నీ కొడుకు కుమార్తెల విషయంలో కానీ నీ రక్త సంబంధికుల విషయంలో కానీ నీ తల్లిదండ్రుల విషయంలో కానీ ఇలాంటి ఇంకా ఫలించని విత్తనాలు ఉంటే ఇదే మాటలు చేసే మాటలు నువ్వు వినుచుండగా రక్షణ గుంపులో ఉండాలని వేసేతో మాట్లాడుతున్నాను నీ బిడ్డల విషయంలో నీ కొడుకుల విషయంలో
ఇంకా బలహీనతలో ఉండి ఉంటే వారి హృదయం కొరకు మనం ప్రార్థన చేసి పిల్లలుగా ఉండి ఉంటాం. వీడ ఒక చిన్న వారం ఒక హరీష్ రాణా అనే ఒక వ్యక్తి ఎంతగానో ప్రేమించినటువంటి తల్లిదండ్రులు ఆయనను ఒక ఇంజనీర్ చేద్దామని ఆయనను మంచి చదివిద్దామని ఆశకొని ఎన్నో కళలు కొని ఉన్నారు. కానీ 13వ సంవత్సరం మీద ఆయన చదువుతుండగా బిల్డింగ్ పైకి వెళ్ళి పడిపోవడాలు, ఆయన యొక్క మెదడులో ఉన్నటువంటి నరాలు మొత్తం చెదిరిపోవడాలు, ఆయన కోమాలోకి వెళ్ళిపోయింది. 13 సంవత్సరాలు ఆయన ఇంకా కోమాలో ఉండి ఉంటే, ఆయన 13 సంవత్సరాలు కోమాలోనే ఉండి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆహారాన్ని స్పూన్ ద్వారా నోట్లో వేయడాలు, మరి సెలైన్తో ఎన్నో ఇంజక్షన్ల చేత అతన్ని గాయపరిచి కన్న తల్లిదండ్రుల యొక్క పేరు భరించలేక ఆ చిన్న పిల్లవాడు ఆ 13 సంవత్సరాలు ఆ బెడ్ రిడన్లో ఉండి ఉంటే తల్లిదండ్రుల యొక్క బాధ భరించలేక సుప్రీంకోర్టుకు ఆశ్రయించి ఏమని, మేము ఆయనని మర్సీ కిల్లింగ్ కారుణ్య మరణాన్ని కొరకు మేము గోజాడుచున్నాము, మా కుమారుని చంపటము మీరు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని 2024లో అతనికి ఇవ్వలేదు. ఇంటికి వచ్చేసి బాధపడ్డాను. నెలకయ్యే ఖర్చు 60,000 అంట. ఆయనకు వచ్చే పెన్షన్ 3,500. ఆస్తులు అమ్ముతున్నాడు, అంతస్తులు అమ్ముతున్నాడు, ఉన్నాయన్నీ అమ్ముతున్న తర్వాత ఆ ముసలితనంలో నిజంగా అలా ఇంకోసారి కోరికెళ్ళి మరి మొన్నటి దిన ఒక 5 రోజులు అవుతుంది. సుప్రీంకోర్టు దేశం మొత్తంలో ఫస్ట్ కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు స్టాంప్ వేసింది. ఇది బైబిల్ అంగీకరిస్తుంది. బైబిల్కి ఇది 100% వ్యతిరేకం. అవునా కదా? మనమందరం మా కుటుంబం కొరకు ప్రార్థించాలి, మనమందరము తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి. అదేవిధంగా 42 సంవత్సరాలుగా నర్సమ్మ 42 సంవత్సరాలుగా ఆ నర్సమ్మ కూడా అదే కోమాలో ఉండేది. అమ్మ కొరకు మనం ప్రార్థించాలి. నువ్వు ఎంత అదృష్టవంతురానికి తెలుసా? నువ్వు ఎంత భాగ్యం, దేవుని యొక్క కృప కలిగిన దానికి తెలుసా? నీకు దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చినాడు. నీకు వారు ఏ కోమా దశలో ఉండి దేవుణ్ణి ఆరాధించని గుంపులో ఉండి ఉంటే, నువ్వు సజీవ లెక్కలో ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధించే కుమారునిగా కుమార్తెగా దేవుడు ఇంకా నీకు సజీవ లెక్కలో ఉంది. నిన్ను దేవుడు మహిమపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇచ్చే ట్యాక్స్ రూపం నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు బంగారం అడుగుతలేడు, నీకు వెండి అడుగుతలేడు, నిన్ను కుమార్ని అడుగుతలేడు, నీ కుమార్తెను అడుగుతలేడు, ఏదో బలియాగం అడుగుతలేడు. కానీ 3 బారిన నీ హృదయాన్ని అడుగుతున్నాడు, 100 బారిన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. మనందరం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభా, మా మంచి ప్రధాన యాజకుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రధాన యాజకుడా నీకు వందనాలు. ఉన్నవాడు దైవానికి స్తోత్రములయ్యా. మా రక్షక ఇటు సమయాన్ని ఇచ్చి ఉన్నావయ్యా, నీకు స్తోత్రములు. మమ్మల్ని మంచి మార్గంలో నడుపుటకునైనా రక్షణ ఇచ్చి ఉన్నావయ్యా, నీకు స్తోత్రములు. అయ్యా ఇప్పుడు దానం దినమున నీ వాక్యం చేత మాతో తాకిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా ప్రజలమైన మేమందరము అయా మార్చుకున్నట్టు నీ సన్నిధానంలో మేము వచ్చినాం. అయా గుడారంలో మేము వచ్చినాం. అయా నీ సన్నిధానంలో మేము వచ్చినాం. అయా మీ మినిస్ట్రీస్లో మేము వచ్చినాం. అయా మిమ్మల్ని ఆరాధించటకు ఒక సమూహంగా మేము వచ్చినాం. అయా మాలో ఏ యోగ్యత లేదు నాయన, మమ్మల్ని ప్రేమించినాం. మేము పాపులమే తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే ఈ లోకంలో మేము తప్పిపోచుండగా గర్జించు సింహం వలె దుష్ట శోధకుడు వేస్తున్న బలి అయా పన్నాగములకు మమ్మల్ని చావనీయకుండా రక్షించిన మా యాజకుడా నీకే స్తోత్రం. మమ్మల్ని కాపాడుతున్న మా దైవమా నీకే స్తోత్రం. అయ్యా ఇంకనూ మేము సజీవ లెక్కలో మమ్మల్ని నిలిపి ఉన్నాము. కేవలము మిమ్మల్ని మహిమపరచటకేనైనా యేసయ్యా మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రక్షణ కొరకు నీ సన్నిధానంలో మేము వచ్చినాం. మీ బోధల కొరకు ఆశ్రయపడి నీ సన్నిధానంలో మేము వచ్చినాం.
అయా మీ బోధన చేత మీ వాక్యముల చేత మాతో మాట్లాడి ఉన్నావు అయా. నాయన ప్రభువా, మా మనసు మీ మనసుకు నాయన అయా కలిగి ఉండటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం నాయన. మిమ్మల్ని ఆరాధించటకు నాయన నీ కొరకు మేము వచ్చిన్నాం అయా. సంఘ సహవాసములో మేము పాలు పొందుటకు నాయన నీ కోసం వచ్చిన్నాం నాయన. ఎక్కడైతే 2-3 నా నామంలో ఆరాధిస్తారో నేను ఉంటానని అన్నారు తండ్రి అయా. మా మధ్యలో ఉన్నందుకు నాయన నీకు వందనాలు, మాలో ఉన్నందుకు నాయన నీకు వందనాలు తండ్రి ప్రభువా. అయా అయా యేసయ్యా నీకే స్తోత్రం. మేమందరం మిమ్మల్ని మహిమపరిచినాం తండ్రి, నీకే స్తోత్రం నాయన. మేము ఎక్కడ నిన్ను ఆరాధించిన గుంపులో ఉండుటకు నాయన మమ్మల్ని లేవలేకండి. ఎక్కడ మీ బోధనలో ఉండి ఉన్నారో అక్కడ మేము ఉండుటకు నాయన మమ్మల్ని నడిపించండి. ఎక్కడ మిమ్మల్ని ఆరాధన జరుగుతున్న స్థలంలో మమ్మల్ని నడిపించండి. రక్షణ కవచములలో మమ్మల్ని నింపండి. హోలీ క్రైస్ట్ సంఘ సహవాసములు మేమందరం ఉండి ఉండగా మనందరినీ పేరు పిలిచిన దైవానికి స్తోత్రం. కేవలం మిమ్మల్ని మహిమపరచటకునైనా మమ్మల్ని లేవనెత్తున్నారు. ఆ సంఘం అంతటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి ఆలోచనలో వారి తలంపులలో మీరు ఉండమని వేడుకొచ్చున్నాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి బలహీనత యావత్తులు తీసివేయమని వేడుకొచ్చున్నాము నాయన. యేసయ్యా నీకే స్తోత్రం. బలహీనం ఉన్నప్పుడు నాయన ప్రభావ మీ మీదనే మేము ఆనుకొని ఉండగా మమ్మల్ని బలపరిచే దైవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా హృదయంలో ఇంకనూ బరువుగా ఉండి ఉన్నట్లయితే నాయన, ఏ బిడ్డ అయితే నాయన నీ సింధానంలో వచ్చి ఆడుచున్నారో, ఏ బిడ్డ అయితే నాయన నీ యొక్క అక్కర్ల చేత వచ్చి ఉన్నారో వారి హృదయం మార్చమని వేడుకొచ్చున్నాను. వారి హృదయంలో ఉన్నటువంటి బలహీనతను తీయమని వేడుకొచ్చున్నాను. గర్జించు సింహం వలె అయా వెంటాడుతున్న దుష్ట శోధకుని మేము బంధిస్తున్నాం. నీ నామంలో వాటి కాడిని ఇరగొట్టుమని వేడుకొచ్చున్నాను. ఈ వాక్యం చేత మాత్రం మాట్లాడాలి. ఈ లోకంలో మేము బయలుదేరి వెళ్ళొచ్చున్నాము. కేవలం మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలంగా మిమ్మల్ని ధరించుకొని మిమ్మల్ని ప్రతిబింబించే బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.